కట్టాలి. ఋషికొండల్లాగా కూలగొట్టేసి కాంప్లెక్స్లు కట్టలేము, భూమి మీదనే కట్టాలి. కొండల్ని గుట్టల్ని తీస్తే మళ్ళీ పర్యావరణం ఒప్పుకోదు. సో ఈ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు కూడా వెక్స్ అయినట్టే కనపడుతోంది ఈ అప్పులు, ఈ ఫ్రీబీస్ ఇటువంటి వాటితో. కానీ తప్పని పరిస్థితి, తప్పదు కదా, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నట్టు తప్పదు. ఈ పరిస్థితుల్లో ఒక పొలిటికల్ పార్టీగా మీ పార్టీ విధానం ఎలా ఉంది? ఫ్యూచర్ పాలిటిక్స్. వీకే గారు ఇక్కడ ఒక పాయింట్ కూడా ముందు చెప్పి మీ ప్రశ్న కూడా సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇందాక మనం ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దాని స్పెండింగ్, ఆ పర్సంటేజ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అవును, అంటే గతంలో ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పన పైన ఎంత ఖర్చు పెట్టేది ఇవన్నీ కూడా. మొన్న ఒక నెల రోజుల క్రితం కేంద్రం నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని చెప్పి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి డేటా మొత్తం విడుదల చేశారు. దానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళు విడుదల చేసినటువంటి డేటా చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత భారీగా తగ్గిపోయిందో లాస్ట్ 5 years లో వాళ్ళు గణాంకాలతో సహా చెప్పారు వీకే గారు. 2018-19లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి 2022-23 వచ్చేసరికి చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి మనం తేడా చూసినట్లయితే ఒక్క సోషల్ సర్వీసెస్ సెక్టర్ లో, అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఇటువంటివన్నీ కూడా ఉండేటటువంటి సోషల్ సర్వీసెస్ సెక్టర్ లో 84.3% పడిపోయిందండి. అదేవిధంగా ఎకనామిక్ సెక్టర్ లో 60% పడిపోయింది. క్షమించాలి, ఇక్కడ పవర్ ఫెయిల్ అయింది, బట్ నా ఆడియో వస్తుంది. ఆడియో బాగానే ఉంది, మాట్లాడండి. సో అది అలా బయటకి అంటే ఎలాగండి పవర్ పోయిందని? మీరే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు పవర్ కట్స్ ఏం లేవు, ఏదో చిన్న టెక్నికల్ ఏదో ఫెయిల్ అయి ఉంటది. ఏదో ఒక గ్రామంలో ఉన్నా నేను ప్రచారంలో భాగంగా. అంటే దాదాపు 84%, 60%కి పడిపోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. 2018-19లో 19,000 కోట్లు, దాదాపు 20,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే 2022-23 వచ్చేసరికి అది 7,000 కోట్లు పడిపోయింది. మొత్తం బడ్జెట్ లో ఓన్లీ 3.5%. గఫూర్ అన్న మొన్న రిపోర్ట్ లో 22-23లో ఓన్లీ 3.5%. మీరు గతంలో 20% అనేది అప్పుడు పెద్ద చర్చ కూడా జరిగింది దేశవ్యాప్తంగా. అవునవును, మీరు కూడా డిబేట్ చేశారు. అది చాలా ప్రమాదకరం అండి, ఇది చాలా ప్రమాదకరం. దాని నుంచి మనం ఖచ్చితంగా బయటపడాలి. అదే విధంగా నేను ఒకటే చెప్తా ఉన్నా వీకే గారు, ఇవాళ మా పార్టీ పరంగా మీరు నన్ను సూటిగా ఏదైతే అడిగారో, విచ్చలవిడిగా అప్పులు చేసి పంచటం అనేది మా విధానం కాదు. ఆ రకంగా చేస్తే రాష్ట్రం దివాళా తీయటం ఖాయం. పూర్తిగా ప్రజలందరినీ కూడా మనం ఒక రకంగా వాళ్ళని సోమరపోతులు చేయటం అనాలా, ఇంకోటి చేయటం అనాలా, వాళ్ళ ఫ్యూచర్ ని మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం. మనం చెయ్యాల్సింది ఏంటంటే అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ ప్రజలకు కూడా, ఇప్పుడు రైతన్నలు ఉన్నారండి, వాళ్ళకి అన్నదాత సుఖీభవ మేము సంవత్సరానికి 20,000 ఇస్తా ఉన్నాం, ఇవ్వాలి. కానీ ఇస్తూనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఇప్పుడు ధాన్యం డబ్బులు ఉన్నాయి, టైంకి వాళ్ళు 24 గంటలు వాళ్ళ అకౌంట్లో వేసేస్తా ఉన్నాం, వాళ్ళ డబ్బులు కరెక్ట్ గా ఇస్తూ ఉన్నాం. వాళ్ళ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇమ్మీడియట్ గా చేయాలి. ఏదో 20,000 ఇచ్చాం కదా అని చెప్పి మిగతా వదిలేస్తే అది న్యాయం చేసినట్టు కాదు, అది మా విధానం కాదు. ఆ విధంగా మనం కొంత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఆర్థిక సహాయం చేసినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు తలెత్తుకుని వాళ్ళ జీవితాలు బ్రతికే విధంగా వాళ్ళను మనం సిద్ధం చేయాలి. అదేవిధంగా రాష్ట్రాలు కూడా, ఇవాళ అనేక రాష్ట్రాలు దివాళా అంచున్నాయంటే ఈ పద్ధతి మారాలి. రెండోది ఎన్నికల వ్యయం అండి. నిజంగా కూడా నేను దాదాపుగా 1996 పార్లమెంట్ ఎలక్షన్ సరే ఇప్పుడు టికెట్ కాదు ఇప్పుడు సార్, ఇవాళ ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఒక ఎంఎస్ రాజు ఉన్నాడు సార్, మా మడకతీరు ఎమ్మెల్యే, ఏమన్నా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా? రిజర్వ్డ్ కాబట్టి తప్పదు అక్కడ. ఆయనకి మీ సీట్ అది రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి తప్పదు, ఏదో ఒకటి చేయాలి. కానీ నాన్ రిజర్వ్డ్ కాబట్టి మీలాంటి వాళ్ళకి మరి సార్ ఇప్పుడు నాకు సీట్ రాకపోవడం మీరే కాదండి, చాలా మంది డబ్బులు లేక బలైపోయారులేండి. ఎందుకులే పేర్లు ఎందుకులే. వీకే గారు, ఇవాళ నేను ఒక విషయం నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను, ఎన్నికల్లో ఈ డబ్బు ప్రభావం అనేది ఖచ్చితంగా తగ్గాలండి. ఇప్పుడు 96 పార్లమెంట్ ఎలక్షన్ నుంచి నేను చూస్తా ఉన్నా, గతంలో అసలు ఒక ఎంపీ ఎలక్షనే ₹1 కోటి దాటకుండా